వన్స్ అగైన్ వెల్కమ్ టు సమతా రెడ్డి స్టూడియో. ఇవాళ డోలా సిల్క్ శారీస్ చూద్దాం. అయితే గతంలో మనం చూసినప్పుడు డోలా సిల్క్ శారీస్ అప్పుడు కూడా కాస్ట్లీ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఇవి ఇవ్వాలంటే కాస్ట్లీ ఇవ్వచ్చు. కాకపోతే ఏంటంటే రీజనబుల్ ప్రైస్లో మంచి డోలా సిల్క్ శారీస్ ఇద్దామని చెప్పేసి ఓన్లీ 1650. కరెక్ట్గానే విన్నారు, ఓన్లీ 1650 విత్ ఫ్రీ షిప్పింగ్. ఈ శారీస్ ప్యాటర్న్ ఫస్ట్ ఇట్లా ఉంటుంది అనమాట. మధ్యలో ప్రింట్ అంతా కూడా మనకి కొంచెం డల్ ఫినిష్ ఆఫ్ వైట్ పైన మనకి బ్లాక్ అనేది ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఇక్కడ సైడ్ చాలా చిన్న బార్డర్, ఓన్లీ ఒక బ్లూ హైలైట్ అవుతుంది. ఇక్కడ రామా గ్రీన్ హైలైట్ అయ్యి ఆ తర్వాత జరీ వ్యూతో వచ్చేసి బ్లూ. సో ఫస్ట్ టైం డ్రై వాష్ అనేది జాగ్రత్త కోసం చెప్తాము, లేదు ఇంట్లో కూడా వాష్ చేసుకోవచ్చు జాగ్రత్తగా అంటే యూ క్యాన్ గో ఫర్ దట్. పళ్ళు ఇట్లా వస్తుంది, ఫాల్ సూపర్గా ఉంటుంది, హైట్ సఫిషియెంట్ ఉంది, ట్రాన్స్పరెంట్ అస్సలు ఉండదు. చిన్న చిన్న పార్టీస్కి బయటికి కూడా కట్టుకునేలాగా వీలుగా ఉన్న శారీస్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ వచ్చి ఇంకొక అడిషనల్ కలర్ ఏదైతే పడుతుందో అప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది శారీస్, ఎప్పుడైనా వార్డ్రోబ్లో పెట్టుకునేలాగా. సో ప్రైస్ కూడా రీజనబుల్ ఉంది. ఎందుకని ఆ స్పెసిఫిక్ అంటే మీరు ఫ్యాబ్రిక్ తెప్పించుకున్నాక ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి, అప్పుడు తెలుస్తుంది కదా. సో ట్రాన్స్పరెంట్ లేదు. ఇప్పుడు మనం హైట్ చూద్దాం. ఓకే, ఇంత మంచిగా ట్రెడిషనల్ కలర్స్ మంచిగా ఉన్నాయి కదా. సో ఈ ప్యాటర్న్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి ఎడ్జ్కి వచ్చేసి డార్క్ టర్మరిక్ ఎల్లో, రెడ్, బ్రైట్ రెడ్, ఇట్లా జరీ లైన్స్ వచ్చింది. పళ్ళు, బ్లౌజ్ కూడా వివరంగా చూపిస్తున్నాను. సెక్వెన్స్ వచ్చేసి ఈ మోటివ్స్ వస్తుంది వీవ్ తోటి. సో ఇప్పుడు ఇది స్పష్టంగా ఎవ్రీథింగ్ తెలిసింది కాబట్టి ఇంకా అన్నీ ఓపెన్ చేసి పెద్ద పని పెట్టుకోకుండా ఎడ్జ్లో ఏం కలర్ వచ్చింది, దీనికి కూడా బ్లూ వచ్చింది కాబట్టి బ్లౌజ్ విల్ బీ బ్లూ. దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రామా గ్రీన్ వచ్చింది, ఇక్కడ వచ్చేసి మనకి టర్మరిక్ ఎల్లో. సో ఈ కాంబినేషన్లో ఇది అన్నమాట డిఫరెన్స్. బ్లూ బ్లౌజ్ దాంట్లో. బాబాయ్ బా ఏమంటారు వీడియో మధ్యలో కాబట్టి ఎటు పోకుండా సౌండ్కి కారిడార్ డోర్ తీసినట్టుంది. ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే పింక్ విత్ ఎల్లో. ఇక్కడ ఎల్లో హైలైట్ అయింది, పింక్ ఎడ్జ్కి వచ్చింది కాబట్టి బ్లౌజ్ విల్ బి పింక్. ఈ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ పర్పుల్ విత్ పింక్. సో ఇప్పుడు నేను కంటిన్యూ ఈ ప్యాటర్న్ వరకు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ వేరే ప్యాటర్న్ చూపిస్తాను. నెక్స్ట్ ఇప్పుడు మధ్యలో ప్యాటర్న్ చేంజ్ అయింది, ఒకసారి చూసుకోండి. సో ఈ ప్యాటర్న్ ఇట్లా వేవ్స్ లాగా వస్తుంది, మధ్యలో డిజిటల్ ప్రింట్ బ్లాక్ ఏదైతే ఉందో ఇట్లా వేవ్స్ లాగా వస్తుంది. ఇక్కడ ఎడ్జ్కి వచ్చేవరకు మనకి పర్పుల్ షేడ్ అండ్ ఇక్కడ మెజంతా పింక్. ఈ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు కూడా అదే హైలైట్ అయ్యి బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది. బ్లౌజ్ ఇంతకుముందు ప్యాటర్న్ లాగా కాకుండా సెల్ఫ్ కూడా లిటిల్ బిట్ ఆఫ్ ఇట్లా ఉందన్నమాట దీనికి. దాని తర్వాత ఈ చిన్న పోల్కాస్ ఏదైతే ఉందో అది జరీ వీవ్. సో ఇది కాంబినేషన్. దీంట్లో ఇంకొక సేమ్ పీస్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికన్నా సేమ్ ఫ్యాబ్రిక్ కావాలి 2 పీసెస్ అంటే 2 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ నేను చూపించేది ఇదే మధ్యలో ప్యాటర్న్ సేమ్ బ్లౌజ్. కింద ఎడ్జ్లో కనిపిస్తుంది కదా పింక్ పోల్కాస్. సో ఇట్లా వచ్చింది, టర్మరిక్ ఎల్లో వచ్చి ఆ తర్వాత పింక్ వస్తుంది అండ్ ఈ పోల్కాస్ సేమ్ దీంట్లో ఎట్లా ఉందో అట్లనే ఉంది. ఇది ఎందుకు ఓపెన్ చేస్తున్నామంటే దీంట్లో షిబోరి స్టైల్ వచ్చింది, అదేంటో చూద్దాం. కలర్ కాంబినేషన్ మధ్యలో సేమ్ ప్యాటర్న్, టర్మరిక్ ఎల్లో విత్ రెడ్ వస్తుంది ఎడ్జ్లో. పళ్ళు ఇట్లా, బ్లౌజ్ కొంచెం షిబోరి స్టైల్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ షిబోరి స్టైల్లో వచ్చి ఈ జరీ ఏవైతే పోల్కాస్ ఉన్నాయో సేమ్ అట్లనే ఉంది. దీంట్లో కూడా అంతేనా. ఈ బ్లౌజ్లో ఫ్లవర్స్ వచ్చినాయి చూద్దాం. రామా గ్రీన్ ఎడ్జ్లో వచ్చేసి మళ్ళీ ఇంకా ఎడ్జ్కి ఈ బ్లూ జరీ వీవ్. పళ్ళు దీంట్లో చిన్న పువ్వులు వచ్చినాయి, ఇన్స్టెడ్ ఆఫ్ పోల్కాస్ ఇది వచ్చినాయి. బ్లౌజ్. సో ఇలా శారీస్ నచ్చిన పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. అండ్ శారీస్ తెప్పించుకున్న తర్వాత దయచేసి ఫీడ్బ్యాక్ అనేది యూట్యూబ్లో ఇవ్వండి. మీరు ఏది ఫీల్ అవుతారో అదే ఇవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.